ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ బామ్మగారు నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, కానీ నువ్వు బయట చేసే పనులేంట్రా? రానా? ఏ ల్యాబ్ లో నువ్వు అక్షత కలిసి నన్ను ఇబ్బంది పెట్టారన్న విషయం మీ బామ్మగారికి చెప్పాననుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అమ్మో, వద్దు, జరిగింది చెప్పొద్దు ప్లీజే. మా బామ్మ బాధపడుతుంది. నువ్వలా చేసావంటే ఆవిడ బాధపడుతుందని నిజం చెప్పకుండా ఊరుకున్నాను. తిను. ఏమైంది? కనిపించట్లేదా? దోమ డిస్టర్బ్ చేస్తుంది. చేతులు సహకరించట్లేదు, కానీ లేకపోతే చంపేసి ఉండేవాడిని. అవునా? నీ బదులుగా నేనా పనిచేస్తాను. సారీ, చూసుకోలేదు. ఏంట్రా, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? బామ్మ నా ముక్కు పగల కొట్టేసింది. ఏం లేదు బామ్మగారు, దోమ తనని డిస్టర్బ్ చేస్తుందంటే దోమని కొట్టాను. మధ్యలో మీ మనవడు ముక్కడ్డు పెట్టాడు. సర్లే, ఈ నీళ్లు తాగు. ఎంతకీ రేపీ చేతులతో పరీక్షలా రాస్తావురా? గీత, దేవుడికి దండం పెట్టుకుందాం. మమ్మీ, ఇవాల్టి నుంచి ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా నేను ర్యాంక్ కొడతాను మమ్మీ. నీకు ఫస్ట్ రాకపోయినా పర్వాలేదు బేబీ, కానీ ఆ పల్లవి కంటే నీకు 1% ఎక్కువ రావాలి. డెఫినెట్ గా మమ్మీ, ఈసారి నేను చాలా కష్టపడి చదివాను. వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఏంటి, ఎగ్జామ్లో మార్కులు బాగా రావాలి అని ఆ దేవుణ్ణి కాకా పడుతున్నారా? కాకా పట్టట్లేదు, దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. నువ్వు దేవుడికి దండం పెట్టుకోకపోయినా నీకు మార్కులు బానే వస్తాయి. ఎందుకంటే నువ్వు బాగానే చదువుతావు కాబట్టి. ఎటొచ్చి పల్లవి గురించే ఆలోచించాలి. అవునవును, తనని ఏ కుస్తీ పోటీలోనో తిండి పోటీలోనో పెడితే ఏ దేవుడికి మొక్కాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించింది కదా, ఇక్కడ పర్సనాలిటీ ఉంది గాని బ్రెయినే లేదు. వీళ్లతో ఎందుకులే గొడవ. అమ్మా, ఎగ్జామ్ టైం అవుతుంది, మేం బయలుదేరుతాం. ఒక్క నిమిషం పల్లవి.
నీకు పర్సనాలిటీ ఉంది కానీ బ్రెయిన్ లేదు కదా, మరి ఎగ్జామ్ బాగా రాయగలవా? పెద్దమ్మా, వాళ్ళేదో అంటే నువ్వు కూడా అదే మాట మాట్లాడతావేంటి? నాకు తెలియక కాదే, అవతల వాళ్ళకి బ్రెయిన్ లేదు అనుకున్నా బ్రెయిన్ లెస్ ఫెలోస్ కి తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. అంటే నన్నే అంటున్నావు కదా? అరే, ఎలా క్యాచ్ చేసావు? పల్లవికి తిండి పోటీలు, కుస్తీ పోటీలే కాదు, కాంపిటేటివ్ పోటీల్లో కూడా ఎప్పుడు తనే విన్నర్. అవును, అందుకే సింగింగ్ పోటీలో తనే గెలిచింది, డాన్స్ పోటీలో తనే గెలిచింది. అవును పల్లవి, లాస్ట్ టైం నీ పర్సంటేజ్ ఎంత? 87% అమ్మా. అక్షిత, నీ పర్సంటేజ్ ఎంత? 80%. 7% కదా డిఫరెంట్. దీనికేంటి పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో అక్షిత కంటే పల్లవి బాగానే చదువుతుందని అర్థం కదా. లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ చూసుకుందాం. తనకంటే ఈసారి ఎగ్జామ్స్ లో నేనే బెటర్ మార్కులు తెచ్చుకుంటాను. నువ్వలా చదువులో పోటీ పడితే నాకు కూడా ఆనందమే. నువ్వు తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి కామెంట్లు చేస్తేనే నాకు కాలుతుంది. నేనేమీ తనని తక్కువ చేయలేదు, ఉన్నదే చెప్పాను. ఏంటున్నది? తను లావుగా ఉంది, ఇదేగా మీరెప్పుడు చేసే కామెంట్. సరే, అలాగే. మరి పల్లవి లావుగా ఉన్నా ఫిట్గా ఉంది. తను ఏ పనైనా చేయగలదు, ఏ సమస్యనైనా ఎదుర్కోగలదు. నీ వల్ల అవుతుందా? ఆ పల్లవి గొప్పలేవి నువ్వు మా దగ్గర చెప్పక్కర్లేదు. మా బేబీ తనకంటే దేనిలోనూ తక్కువే కాదు. తను చేసే ఏ పనైనా నా కూతురు చేయగలదు. అబ్బో, అబ్బా కాదు, కావాలంటే పోటీ పెట్టు. తను ఏం చేసినా నేను చేయగలను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.